తెలంగాణలో కాళేశ్వరం ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం ఒక్కరోజు అసెంబ్లీ నిర్వహించి కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ పెట్టారు. చివరకు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబీఐకి అప్పగించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని మధ్యంతర పిటిషన్లు వేశారు. నేడు ఈ పిటిషన్లపై విచారణ చేయబోతోంది న్యాయస్థానం. అయితే ఎలాంటి తీర్పునిస్తుందోనని గులాబీ నేతల్లో ఉత్కంఠ ఉంది. కాళేశ్వరం సంబంధించి ఒక ఎపిసోడ్ కింద మారుతోంది. ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడుస్తూనే ఉన్నాయి. అయితే నిన్న జరిగినటువంటి సభ, మొన్న ఏదైతే ఆదివారం నాడు సుదీర్ఘకాలం పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, దాంట్లో కాళేశ్వరానికి సంబంధించి సిబిఐకి అప్పచెప్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, ఆ తర్వాత హోంశాఖ కూడా లెటర్ రాయడం మనం చూసాం. అయితే సిబిఐకి అప్పచెప్పక ముందే ఈ పీసీ ఘోష్ నివేదిక వచ్చిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు కూడా కోర్టును ఆశ్రయించారు. తమపై ఈ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. దీనికి సంబంధించి విచారణ ఇవాళ జరగబోతుంది. అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ స్వామి. ఒక పక్క సిబిఐకి అప్పగిస్తూ, అంటే కేంద్ర హోంశాఖకు లెటర్ కూడా రాసింది రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తూ విచారణ జరపాలంటూ. మరోపక్క సిబిఐకి చెప్పక ముందే పీసీ ఘోష్ నివేదిక వచ్చిన తర్వాత కోర్టునైతే ఆశ్రయించారు, తమపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని. సో ఈ రోజు దానికి సంబంధించి విచారణ జరగబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు వాళ్ళు మాజీ సీఎం కేసీఆర్, ఇటు హరీష్ రావు ఇద్దరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి నివేదికలో పలు కీలక అంశాలకు వీళ్ళే ఒకవైపు కొన్ని విధానపర నిర్ణయాల్లో ఒకవైపు టెక్నికల్ విషయాల్లో డీవియేషన్ చేశారు, అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అందులో నష్టం జరగడానికి వీళ్ళే కారకులు అన్నట్టుగా కూడా రిపోర్ట్ రావడంతో కూడా దీనికి సంబంధించి తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, రిపోర్టు క్వాష్ చేయాలని చెప్పేసి హైకోర్టుకు ఇప్పటికే పిటిషన్ వేయడం జరిగింది. మొన్న రీసెంట్ గా అసెంబ్లీ సమావేశం కంటే ముందు కూడా హైకోర్టుకు విచారణకు వచ్చిన సందర్భంగా ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు కాబట్టి దాని మీద ఫర్దర్ గా ఎలాంటి ఉండదు అని చెప్పేసి కూడా కేసుకు సంబంధించిన విషయంలో హైకోర్టు ఆగిపోయింది. ఆ తర్వాత దీనికి సంబంధించి మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సంబంధించి విచారించడం కోసం మండేకి నిన్నటికి వాయిదా వేయడంతో కూడా ఒకవైపు ప్రభుత్వం హడావుడిగా సాటర్డే, సండే 2 రోజులు కూడా అసెంబ్లీ సమావేశం నిర్వహించింది. సమావేశాల చివరి రోజు సండే రోజు రాత్రి 2 గంటల వరకు కూడా అసెంబ్లీ సమావేశం నిర్వహించి మొత్తం అన్ని పక్షాల ఒకవైపు సమాచారం తీసుకున్న తర్వాత కేసీఆర్ పైన, హరీష్ రావు పైన, ఇతర ఒకవైపు ఇటు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఇటు ఈటెల రాజేందర్ పైన, ఇతర అధికారుల పైన చర్యలు తీసుకోవడం కోసం ఒకవైపు కేంద్ర ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి దీన్ని విచారణను అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాయడం జరిగింది. దీంతో ఈ రోజు మరోమారు హైకోర్టు సిజే బెంచ్ కు మొన్న వచ్చినటువంటి పిటిషన్, ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ ఈ రోజు స్వీకరించి విచారించబోతున్నారు. మొత్తానికైతే ఇప్పటికే దీనికి సంబంధించి దీన్ని క్వాష్ చేసి తమ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలని చెప్పేసి ఈ పిటిషన్లను అయితే హైకోర్టుకు సంబంధించి అభ్యర్థించారు. ఈ రోజు హైకోర్టులో ఆ పిటిషన్ విచారణకు రాబోతుంది. ఈ విచారణ సందర్భంగా ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు, ఇలాంటి పరిస్థితి ఉండబోతుందని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం దీనిపైన సిబిఐకి విచారణకు ఆదేశించి కేంద్రానికి లేఖ రాయడం, హోంమంత్రిత్వ శాఖకు, మరోవైపు ఈ రోజు హైకోర్టులో విచారణ రానుండడంతో కూడా తమకు ఒకవైపు విచారణ సంబంధించిన విషయంలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో 8C 8B కింద తమకు నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి కూడా హరీష్ రావు పదే ప్రభుత్వం పైన కావచ్చు, ఒకవైపు ఈ కమిషన్ ఏర్పాటు విషయంలో కావచ్చు తప్పుపడుతున్నారు. ఖచ్చితంగా ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒకవైపు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్న తరుణంలో ఈ రోజు హైకోర్టు సిజే బెంచ్ దీన్ని విచారించి ఎలాంటి తీర్పు ఇస్తుందని చెప్పేసి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆశ. రైట్ స్వామి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.